ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు వచ్చేసి నేను మన సర్పవరంలో ఒక హౌస్ అయితే, ఇండిపెండెంట్ హౌస్, న్యూ బిల్డింగ్ అన్నమాట. సో సేల్కి అయితే ఉంది. నేనైతే ఈ హౌస్ మీకు కంప్లీట్గా చూపించేస్తాను. విత్ ప్రైస్తో పాటు డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడైతే మనకి షాప్ కూడా కలిపే, ఇక్కడ హౌస్లో కలిపి అయితే వస్తుంది అనమాట. ఇది ఇండిపెండెంట్ హౌస్ కదా, సో షాప్ కూడా మనకి దీంట్లో కలిపి వస్తుంది. మనం దేనికైనా రెంట్కి ఇవ్వాలన్నా ఏదైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట బెస్ట్గా. సో ఈ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఇక్కడంతా కూడా రోడ్డు కూడా మెయిన్ రోడ్లా వస్తుంది కాబట్టి ఇక్కడ చాలా మంది రెంట్కి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఈ రోడ్లో ఎక్కువ ఉన్నాయి. సో ఈ హౌస్ తీసుకోవడంలో ఇది ఒక బెనిఫిట్ అని అయితే నేను చెప్తాను. సో ఇది షాప్ మొత్తానికైతే. మనం లోపలికైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే మనకి ఒక వాష్ ట్యాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ అయితే వస్తుంది అనమాట. కార్ ఆర్ బైక్ పార్కింగ్ అంతా కూడా చాలా ఓపెన్గా అయితే వచ్చింది. ఇది కామన్ బాత్రూమ్, అంటే కిందన. సో ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే వచ్చింది చూడండి. సో అదంతా కూడా ఒక కామన్ బాత్రూమ్లా అనమాట. టైల్స్ అయితే మనకి చాలా బాగా ఇచ్చారు. సో షవర్ కూడా ఉంది బాత్రూమ్కి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో, అంటే హౌస్ వచ్చేసి మనకి పైన వస్తుంది కంప్లీట్గా 2 BHK హౌస్. సో ఇక్కడ అంతా కూడా మనకి ఇలా ఓపెన్ ఏరియా అయితే వచ్చింది. అంటే కంప్లీట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకునేలాగా అనమాట. ఇదంతా కూడా మనకి ఓపెన్గా ఇచ్చారు. ఇప్పుడైతే మనం కంప్లీట్ హౌస్ అయితే చూసేద్దాం రండి. పైన అయితే మనకి హౌస్ అయితే వచ్చింది 2 BHK. పైన చాలా బాగుంది. సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. సీలింగ్ షో లైట్స్ కూడా ఇచ్చారు. పవర్ లేదు. సీలింగ్ అలాగే ఇక్కడ మనకి మొత్తం కవరింగ్ అంతా కూడా ఇక్కడ గ్లాస్ వచ్చిందనమాట. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. చూడండి ఇక్కడ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. గ్లాస్ అయితే వచ్చిందనమాట. సో ఎంట్రన్స్ డోర్ అయితే ఇది. ఇంకా ఫినిషింగ్ వస్తుందంట దీనికి, అంటే కొంచెం ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. డోర్ డిజైనింగ్ అయితే కంప్లీట్గా కాలేదు ఇంకా. సో ఈ సైడ్ చూస్తే మనకి ఒక మనిషి మూవ్ అయ్యేలాగా కొంచెం ఫ్రీగానే ఉంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ కూడా ఉంది. హౌస్ ఎలా ఉందో. సో కంప్లీట్ మీరు సీలింగ్ కూడా చూడొచ్చు. మొత్తం అంతా కూడా మనకి డీసెంట్ కలర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది షో లైట్స్తో. ఇక్కడైతే పవర్ లేదనమాట, లేదంటే షో లైట్స్ కూడా ఎలా ఆన్ అవుతాయి ఏంటని చూపించేది దాన్ని. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది చూడండి. ఇక్కడ మనకి ఒక ఎంట్రన్స్ వచ్చింది అండ్ విండో కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు డిజైనింగ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్స్ అయితే వచ్చాయి అనమాట. ఇది టీవీ యూనిట్. ఇక్కడ మనకి ఏమైనా హోమ్ డెకార్ ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకునేలాగా అయితే ఇక్కడ కబోర్డ్స్ ఇవ్వలేదు. అంటే వుడ్కి సంబంధించిన క్లోజింగ్ డోర్స్ అవన్నీ కూడా మనమే పెట్టించుకోవాలి. సో ఇక్కడంతా కూడా మనకి ఇది టీవీ యూనిట్ అనమాట. కంప్లీట్ లివింగ్ రూమ్ అయితే ఇలా వచ్చింది. ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా, అంటే వైట్ అండ్ కలర్ డిజైనింగ్ అయితే వచ్చిందనమాట. సో ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ పూజ రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ డోర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి టేక్ అయితే యూజ్ చేశారనమాట. సో పూజా రూమ్ కూడా కొంచెం స్పేస్ ఎక్కువగానే ఉంది. మనకి లివింగ్ రూమ్లో ఎంట్రన్స్ దగ్గరే వచ్చేసింది అనమాట ఈ విధంగా. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి సీలింగ్ మనకి ఈ విధంగా పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారనమాట. కంప్లీట్ మీరు సీలింగ్ చూడొచ్చు.
అండ్ అలాగే ఈ బెడ్రూమ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి పర్పుల్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసారా విండో. సో విండోకి మనకి చూడండి మీరు మెస్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి ఇలా మూవ్ చేసుకునేలాగా మెస్ కూడా వచ్చింది. అంటే చాలా హౌసెస్లో మళ్ళీ మెస్సెస్ అవి పెట్టించుకోవాలి కదా, అదైతే లేదనమాట. మంచిగా మనకి ఫెసిలిటీ అయితే బాగుంది. మూవబుల్ మెస్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ కంప్లీట్ వెంటిలేషన్కి మనం డోర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కబోర్డ్స్ వస్తే మనకి ఈ విధంగా వచ్చాయి. స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది కబోర్డ్స్. మనం ఏంటంటే ఈ హౌస్ తీసుకున్నప్పుడు మనం నచ్చిన థీమ్తో డోర్స్ అవి పెట్టించుకోవడమే అనమాట. సో దీనికి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చేసింది. సో కంప్లీట్ టైల్స్ కానీ ట్యాప్స్ కానీ మీరు మొత్తం కూడా చూడొచ్చు. ఈ హౌస్ వచ్చేసి మనకి సత్వరంలో ఉంది. కిందన మనకి ఎంత ఓపెన్ ఏరియా ఉందో చూసారు కదా. అండ్ అలాగే మనకి షాప్ కూడా కలిపి మొత్తం అంతా కూడా ఈ హౌస్ మనకి ఈ విధంగా సేల్కి అయితే ఉందన్నమాట. మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అడగవచ్చు. నేను ప్రైస్తో పాటు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది కదా. సో ఆ పూజా రూమ్ ఆపోజిట్లో మరొక బెడ్రూమ్ అయితే వచ్చిందనమాట. సో కంప్లీట్ బెడ్రూమ్ అంతా కూడా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో లైట్ కలర్స్ కాబట్టి హౌస్ అనేది చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది నాకు. సారీ, బెడ్రూమ్ అనేది. సీలింగ్ చూడండి, సీలింగ్ డిజైనింగ్ ఆల్టెక్ కానీ డిజైనింగ్ షో లైట్స్ కానీ చాలా బాగున్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. బెడ్రూమ్స్ కూడా మనకి చాలా పెద్దగా ఇచ్చారు. సో సేమ్ ఈ బెడ్రూమ్లో కూడా మనకి మొత్తం అన్ని విండోస్కి మెస్ డోర్స్ అయితే ఉన్నాయన్నమాట. చక్కగా ఇది కూడా మూవబుల్లే. అండ్ మొత్తం హౌస్ అంతా కూడా ఒకే టైల్స్ అనమాట. అంటే బెడ్రూమ్స్లోను లివింగ్ రూమ్స్లోను అంతా కూడా ఇవే టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విండో అయితే వచ్చింది మనకి. అండ్ అలాగే కబోర్డ్స్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉన్నాయి. హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ డిజైనింగ్ కానీ స్పేస్ పెద్ద పెద్దగా ఉందన్నమాట. అండ్ అలాగే దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందనమాట. సో కంప్లీట్ టైల్స్ డిజైనింగ్ అయితే బ్లాక్ థీమ్తో వచ్చింది, చాలా బాగుంది. గా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గ్రానైట్, ఇదైతే బార్డర్ అంతా కూడా గ్రానైట్తోనే. ఇప్పుడు అన్ని హౌసెస్ ఇలానే వస్తున్నాయి కదా. అండ్ మనకి ఇక్కడ అంతా కూడా ట్యాప్స్ కానీ, ఇందులో వాష్ బేసిన్ కూడా వచ్చింది చూడండి. సో ఇది వచ్చేసి 163 గజాలు. అండ్ కొలతలు వచ్చేసి 25x60 అనమాట. కొలతలు 25x60. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో ఇంకా కిచెన్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది కంప్లీట్గా. కిచెన్ కూడా చాలా ఓపెన్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. విండో దీనికి కూడా మనకి మొత్తం విండో ఎక్కడైతే వచ్చిందో అక్కడ అంతా కూడా మనకి మెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కౌంటర్ టాప్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. కిచెన్ టైల్స్ కూడా థీమ్ చూడండి, ఫ్రూట్స్ థీమ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ 2 ట్యాప్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి గ్రౌండ్ వాటర్ అని అండ్ ట్యాంక్ వాటర్ అని అలా వస్తుంది కదా. సో అలా 2 ట్యాప్స్ అయితే ఇచ్చారు. సో పైన కూడా మనకి స్టోరేజ్ కోసం ఈ విధంగా స్పేస్ అయితే ఇలా వచ్చిందనమాట. రండి మీరు. అండ్ కౌంటర్ టాప్కి ఆపోజిట్లో మనకి ఈ విధంగా కబోర్డ్స్ అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి చూడండి, ఆర్గనైజ్ చేసుకునేలాగా. కిచెన్ అయితే మీడియంగా బాగుంది, చక్కగా మనం ఎంతైనా స్టోరేజ్ పెట్టుకునేలాగే ఉంది. అండ్ ఇంక ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ కూడా చూడండి వాష్ ఏరియా, ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి లేదు. ఇటు నుంచి కూడా మనకి కొంచెం స్పేస్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఇది బెడ్రూమ్ కదా, ఆ విండోకి ఇలా వచ్చింది అనమాట. సో ఇక్కడి నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనమాట, గాలి ఎక్కువ ఇటు వస్తుంది. సో ఇలా మనకి కొంచెం ముందుకు వెళ్తే స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఆ సొంత అనమాట. ఇక్కడ నుంచి ఆ స్టార్టింగ్ వరకు సొంత అయితే వచ్చింది అనమాట. ఇది కంప్లీట్గా మనకి 2 BHK హౌస్. మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే కాంటాక్ట్ చేయండి. నేను కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తాను. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఇంకా మీకు హౌస్ కావాలి అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ అదంతా కూడా వాళ్ళు మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో కంప్లీట్ హౌస్ ఏంటంటే మనకి
కిందన షెల్లార్ వస్తది. ఓపెన్ షెల్లార్ చూసారు కదా మీరంతా కూడాని. అండ్ స్టార్టింగ్‌లో వచ్చేసి ఒక షాప్ అయితే ఉంది. మనం షాప్‌ని రెంట్‌కి కూడా ఇచ్చుకోవచ్చు. మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా! అండ్ అలాగే పైనొచ్చేసి హౌస్ అయితే కంప్లీట్‌గా ఇదనమాట. కొలతలొచ్చేసి 25x60 అండ్ ఇంకా బెడ్‌రూమ్ కొలతలు అవన్నీ కూడా మీకు పాసిబుల్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ కాంటాక్ట్ నంబర్ కూడా మీకు స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. ఇంకా మోర్ డీటెయిల్స్ మీరు కాంటాక్ట్ చేసి అడగొచ్చు. అండ్ ప్రైస్‌కొస్తే 90 లాక్స్ అయితే చెప్తున్నారనమాట. మీరు ప్రైస్ కూడా మీకు తగ్గట్టుగా ఏదైనా మాట్లాడాలి అనుకున్నా కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసి ప్రైస్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. చెప్పడం అయితే 90 లాక్స్ అయితే ఈ హౌస్ అయితే చెప్తున్నారనమాట. సో, ఇది కంప్లీట్ ఈ హౌస్ డీటెయిల్స్ అయితే. సో, దీన్ని బట్టి మీరు కామెంట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్‌లో అడగండి. లేదా కాంటాక్ట్ చేస్తేనే బెటర్. అండ్ ఇంకొకటొచ్చేసి పైన కూడా ఇంకొక ప్లాన్ కోసం అప్రూవల్ తీసుకోవడం జరిగిందనమాట. అంటే మీరు ఫ్యూచర్‌లో ఏమైనా పైన వేసుకోవాలన్నా కూడా మీరు చక్కగా పైన కూడా మీరు ప్లాన్ చేసుకునేలాగా అప్రూవల్ అయితే తీసుకున్నారట. సో, ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఈ హౌస్‌కున్నాయి కాబట్టి నాకైతే బెస్ట్ అని అనిపించింది. మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే కాంటాక్ట్ చేయండి. ముందు చూద్దాం రండి అసలు. అంటే నేను చెప్పాను కదా! అప్రూవల్ కూడా ఉంది. ఏమైనా ఫ్యూచర్‌లో మీరు ప్లాన్ చేసుకునేలాగా అని చెప్పేసి. అండ్ టైల్స్ కిందన మనకి స్టైల్స్ కూడా డిఫరెంట్‌గా ఇచ్చారు చూడండి. ఏదో వుడ్ టైప్ ఉంది థీమ్ అంతా కూడా. ఇది మొత్తం మీరు ప్లానింగ్‌కి అంతా కూడా బానే ఉందనమాట. ట్యాంక్ కూడా ఇచ్చేసారు పైన. సో, కంప్లీట్‌గా హౌస్ అయితే చాలా బావుంది. సో, ఇది పైన గూడా మీరు కంప్లీట్‌గా హౌస్ చూసారు కదా! సో, ఇంకా మీకేం డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్‌లో అడగండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.